నమస్తే ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నేను సాయి. బులెటిన్ ముందుగా బీసీ కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీ కులగణన ద్వారా ఆయా సామాజిక వర్గాలకు మేలు చేయాలన్నదే తమ సంకల్పమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికే ఈ కులగణన చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. బీసీ వర్గాలు మైనార్టీల ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ తీర్మానం చేసినట్టుగా తెలిపారు. ఈ తీర్మానంపైన ప్రతిపక్షాలు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వవచ్చని సీఎం రేవంత్ అన్నారు. ప్రజల యొక్క అవసరాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడగకంటే ముందే వాళ్ళ అవసరాలు తీర్చాలన్న ఆలోచన మాకుంది. రాజేందర్ సచార్ కమిటీ వేయడం ద్వారా మైనారిటీ వర్గాలకు ఏ విధంగా మేము మద్దతు ఇవ్వాలనో ఆ విధంగా మద్దతు ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉపాధి అవకాశాలలో వాళ్ళని ఆదుకోవడానికి ఉద్యోగ అవకాశాలలో మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర మాది. ఇక ఈరోజు మేనిఫెస్టో ఎన్నికలు హామీలు ఒకవేళ చర్చ చేయాలనుకుంటే తమరి అనుమతితోటి మళ్ళొకసారి ప్రత్యేకంగా చర్చ పెడదాం. మళ్ళీ వచ్చే సమావేశాలలో కానీ మీరు ఏదైనా ప్రత్యేకంగా సమావేశాలు ఇచ్చినా ఉమెన్ రిజర్వేషన్లో కూడా ఉపకులాల యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలనో కూడా మా పార్టీ పార్లమెంట్లో కూడా ఆ విషయంలో మాట్లాడిన సంగతి మీకు తెలుసు. ఈరోజు ఇక్కడ మేం చెప్తున్నది విస్పష్టంగా ఈ తీర్మానము ప్రధానంగా బలహీన వర్గాలను బలోపేతం చేయడమే మా ఉద్దేశము. బీసీ కులగణన తీర్మానం ప్రవేశపెట్టడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణనతో పాటు సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషన్, రాజకీయ, ఎంప్లాయ్మెంట్ అంశాలపై సర్వే చేస్తామన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పునకు పునాదిగా తెలంగాణ మారబోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేబినెట్ సమావేశంలో తీసుకొని కూలంకషంగా చర్చించి సభలో ఈరోజు ఆ తీర్మానాన్ని పెడుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశాలు కూడా మా మంత్రి గారు గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేను మరొకసారి చదివి వినిపిస్తున్నాను అధ్యక్ష. దిస్ హౌస్ రిజాల్వ్స్ టు టేకప్ ఏ కాంప్రహెన్సివ్ door-to-door household survey, socio-economic, educational, employment, political and caste survey, Kula Ganana of entire Telangana state as per the decision of Council of Ministers of 4th February 2024, so as to plan and implement various socio-economic, educational, employment and political opportunities for the amelioration of backward classes, SC, ST, citizens of the state and other weaker sections of the state. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా ఇప్పుడే మన మిత్రుడు కమలాకర్ గారు కూడా చెప్పారు. ఓన్లీ బీసీలనే చేస్తారా, అందరినీ చేస్తారా, బీసీలు చేస్తే మాకు నష్టం జరుగుతుంది లేదు. ఓన్లీ బీసీలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం. ప్రతి ఇంటి సర్వే చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని సర్వే చేస్తాం. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానంపైన కేటీఆర్ స్పందించారు. కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని వెల్లడించారు. అయితే కులగణనకు చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుందన్న ఆయన సభలో తీర్మానం పెట్టి చేతులు దులుపుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఈ తీర్మానాన్ని పూర్తి స్థాయిలో మా పార్టీ పరంగా పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా దీన్ని ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. ప్రభుత్వానికి అభినందనలు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్. అధ్యక్ష, కాకపోతే ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే ఈ తీర్మానం స్వాగతించదగ్గది అనే మాట అందులో భేదాభిప్రాయం లేదు, భిన్నాభిప్రాయం లేదు. అధ్యక్ష, ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూనే కేవలం 2 విషయాలు మాత్రం గౌరవ మంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోవాలనుకుంటున్నాను సార్. అధ్యక్ష, ఈ కార్యక్రమం ఫలవంతం కావాలి అంటే మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్లోని ఆ అంశాలన్నీ కూడా అమలు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఇది ఫలవంతం కావాలి అంటే ఒక పని చేయాలి అధ్యక్ష. దయచేసి శాసనసభను పొడిగించండి, ఇంకా 2 రోజులు పొడిగించండి, బిల్లు ప్రవేశపెట్టండి. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్. సెక్షన్కి లాభం జరగాలి, ముఖ్యంగా బలహీన వర్గాలకు లాభం జరగాలి, బీసీలకు లాభం జరగాలనే ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది. ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జ్యుడిషియల్ శాంక్టిటీ ఉండాలి. లేదా ఎందుకంటే వారే అన్నారు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు, జ్యుడిషియల్ కమిషన్ ఏంటి. లేదా బ్రహ్మాండంగా స్టాట్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి, తమరి నిర్ణయం,
వెంటనే బిల్లు తీసుకొని రండి, మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చింది. బీసీ కులగణన పైన తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి. అయితే వాటికి చట్టబద్ధత కల్పించకుండా ఈ కులగణన చేయడం సరికాదన్నారు. ఆ ప్రయత్నం ప్రభుత్వం చేస్తే స్వాగతిస్తామన్నారు కడియం. దీన్ని మేము వ్యతిరేకించడం లేదు, విమర్శ చేయడం లేదు. కాకపోతే దీనికి స్టాట్యుటరీ శాంక్టిటీ లేదు, దీనికి జ్యుడిషియరీ శాంక్టిటీ లేదు. లేని ఈ కులగణన ఏ రకంగా బలహీన వర్గాలకు ఉపయోగపడుతుందో దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆలోచించాలి. ఈ కులగణన కంటే ముందు వీటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగితే బాగుంటుందన్నదే మా అభిప్రాయం. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావుల మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగింది. కేసీఆర్ పైన మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపైన హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నల్గొండ సభలో కేసీఆర్ తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నామని తెలిపారు. వాయిదా వేయాలని మా విప్గారు కోరును. నేను ఒకటే గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతున్నా, రేపు ఈ పాపాలన్నిటికీ పాపాల భైరవుడైన కేసీఆర్ గారిని కూడా రేపు పొద్దున పిలిపిద్దాం. పొద్దునండి సాయంత్రం ఆయన రాడు. సార్ అది ఎందుకు భయపడుతుంది సార్? మన నల్గొండకు వచ్చి మన నల్గొండకు వచ్చి ఏం మాట్లాడింది సార్? ఆయన నల్గొండకు వచ్చిండు, హెలికాప్టర్లో కూర్చోవచ్చని కార్లో 5 నిమిషాలు రాలేదు అధ్యక్ష. సార్, ఇప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేషరతుగా వారు ఉపసంహరించుకోవాలి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి. ఆ తర్వాతనే మేము మాట్లాడతాం. ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు, సభలో మాట్లాడే విధానం ఇది కాదు. మంత్రి గారు, ఇది సభకు గౌరవానికి మంచిది కాదు. మీకు కూడా మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష. ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిది కాదు. మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష. నేను అనరాదైంది ఇష్టం నేను కూడా అనొచ్చు. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం, లేదా మీరైనా అది తొలగిస్తామని చెప్పిన తర్వాతనే మేము అభిప్రాయం చెప్తాం. మొన్న నల్గొండకు గంటన్నర సేపు హెలికాప్టర్లో ప్రయాణం చేసిన ఆయన పెద్ద మంచి గీన్ నుంచి నందగిరి తీసుకెళ్ళి 5 నిమిషాలు రారా? ముఖం లేక నల్గొండ నాశనం చేసిండు. అందుకనే రమ్మని చేస్తున్నాం. He has to apology, sir. Either he has to tender apology or you have to remove the words. Then only we speak. తప్పకుండా రిమూవ్ చేస్తాం. Thank you. మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. బట్ ఇప్పటికైనా వాళ్ళు తెచ్చుకొని భవిష్యత్తులో అట్లా మాట్లాడుకుంటే మంచిది. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్. థ్యాంక్ యూ స్పీకర్ సార్. ఒక నిమిషం సార్, ఇంపార్టెంట్ విషయం సార్. మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నల్గొండకు వచ్చి దున్నపోతులని ఒకవైపు ఏం పాడేదారా సార్? మా గురించి వారు మాట్లాడిన వాజదార్ వారు గీయడానికి అంటున్నారు, పాపాల భైరవి అంటున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడించారు? ఆయన క్షమాపణ చెప్తారా? కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నన్ను కూడా అన్నాడు, అరే తురేనాడు. దానికి కూడా అన్పార్లమెంట్ వాడినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు సభ బయట మాట్లాడిన దాని గురించి సభలో మాట్లాడుతున్నారు. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చి పారేయాలి ముఖ్యమంత్రిని అన్నాడు. తుపాకీతో కాల్చి పారేయాలి అని మాట్లాడిండు, ఉరిదీయాలని మాట్లాడిండు. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి ఆయన మళ్ళీ ఉపసంహరించుకోవాల్సిందే. ఈ విధంగా సభలో ఇట్లా ఈ పద్ధతులు మంచివి కావు అధ్యక్ష. మంత్రి గారు ఇలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఒక మంత్రి గారు ఆయన్నే ఈ రకంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం ఇది మంచిది కాదు. మళ్ళీ ఆయన అదే వ్యాఖ్యలు చేసినాడు అధ్యక్ష. అవి దయచేసి రికార్డు నుంచి తొలగిస్తే తప్ప మేము మా అభిప్రాయం చెప్పాం అధ్యక్ష. పార్లమెంటు ఎన్నికలలో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో కాస్త వీక్ గా కనిపిస్తుంది. దీన్ని భర్తీ చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. దీంతో కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభమయ్యాయి. తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి కీలక నేతలు వచ్చి చేరుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న పట్నం దంపతుల రాకతో కాంగ్రెస్ పార్టీకి మరింత జోష్ వచ్చింది. మరికొందరు బీఆర్ఎస్ కీలక నేతలైన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు గాంధీ భవన్లో కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మున్షీ వీరికి హస్తం కండువ కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అనంతరం నేతలంతా అసెంబ్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లోకి మరికొందరు బీఆర్ఎస్ నేతలు రానున్నారని సమాచారం. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మరింతగా బలపడనుంది. చిట్చాట్ లో ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, కేసీఆర్ పొత్తు అంటూ డ్రామా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో బీఆర్ఎస్ ను చేర్చుకోలేదు, ఇప్పుడు ఎటుకాని బీఆర్ఎస్ పార్టీని ఎందుకు చేర్చుకుంటామని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ కాళేశ్వరం, గొర్రెల పంపిణీలో అవినీతికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీకి మధ్య పోటీ ఉంటుందన్నారు. ఇక చిట్చాట్ లో పొత్తులపైన మాజీ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్ చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉండే అవకాశం ఉందన్నారు. పొత్తులో భాగంగా మల్కజ్గిరి టికెట్ తన కొడుకు భద్రారెడ్డికే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు బీజేపీతో టచ్ లో లేరన్న ఆయన బండి సంజయ్తో అయ్యేది లేదు, పొయ్యేది లేదని ఆయన విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్ను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పైన విచారణను 28న చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. గతంలో ఈడీ నోటీసులను సవాలు చేస్తూ దాఖలైన నళిని, చిదంబరం, అభిషేక్ బెనర్జీ పిటిషన్లకు కవిత జత చేసింది. ప్రస్తుతం 3 పిటిషన్లపైన వేరువేరుగా విచారణ చేపట్టనున్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది. 3 వేరువేరు కేసులను కలిపి విచారణ చేయడం సబబు కాదని అభిప్రాయపడింది. తనపైన ఎలాంటి చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టును కవిత కోరింది. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పైన ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ కు అసలు సినిమా ఇప్పుడే మొదలైందని విమర్శించారు. ఇప్పటి వరకు జగన్ నడిపించిన సినిమా అయిపోయిందన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి కక్షగట్టి మరీ రాజధానిని నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అధికారం ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన చిత్రం రాజధాని ఫైల్స్ అని అన్నారు. సినిమాను ఆపేందుకు ప్రయత్నించారు, కానీ కోర్టులో వారి ఆటలు సాగలేదన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంపైన టీడీపీ యువనేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు జన సైనికుల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. బూమ్ బూమ్ బ్యాచ్ చొక్కాలు మడత పెడితే మేం కుర్చీలు మడత పెట్టడమే అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో మద్య నిషేధం తర్వాతే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడేమని అడుగుతారు అంటూ ఆయన ప్రశ్నించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ శంఖారావం సభ నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. అని ఆనాడే చెప్పే జగన్ కి నేను తగ్గేదే లేదు. బాబు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారు. కానీ బాబు గారు ఏనాడు భయపడలేదు. బయటకు చొక్కి ఒక మాట చెప్పారు, మై డియర్ జగన్, భయం మా బయటలో లేదు, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేం భయపడతామా అని. కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉంది. మన అధికారులకు వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారుల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నాను. ఈ పుస్తకం ఎందుకు పెట్టుకున్నానంటే, కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించిన వారు రేపు కొంతమంది నాయకులు పట్టుకుని మళ్ళీ వస్తారు పోస్టింగ్లకి. అది జరగకుండా చూసుకునే దానికే ఈ పుస్తకం పెట్టా. ఈ పుస్తకం చూస్తే వైకాపా నాయకులకు ఉచ్చబడుతుందండి, ఉచ్చబడుతుంది. నిన్నగాక మొన్న కోర్టుకెళ్లి
లోకేష్ ప్రతి గ్రామానికి వెళ్లి ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. మీరు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. ఈ సభాముఖంగా చెప్తున్న వైకాపా నాయకులకి, ఇక్కడనే ఉన్నా నెల్లిమర్లలో ఉన్నా, రా దమ్మ ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయి. నేనేనాడో తప్పు చేయలేదు, నీతి నిజాయితీగా నేను బతికాను. 2024లో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నామన్నారు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రెడీగా ఉందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి రేవంత్ రెడ్డి విశాఖపట్నం వస్తున్నారని, ఆయనతో పాటే సిద్దరామయ్య కూడా వస్తారని తెలిపారు. ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్న ఆయన, రాహుల్ గాంధీ ఏపీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఏపీ ప్రయోజనాలను జగన్ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. తమ పార్టీ అజెండా చాలా క్లియర్ గా ఉందని, రాబోయే ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామన్నారు మాణిక్యం ఠాకూర్. With that thing, we are going to have the first meeting, big public meeting, rally of Congress President Mallikarjun Kharge ji in Anantapur, and followed by that will be the Telangana Chief Minister Revanth Reddy ji's meeting in Visakhapatnam. Then there will be another meeting in by Siddaramaiah ji, the Karnataka Chief Minister. Then Srimati Priyanka Gandhi ji will be invited to attend a meeting. Then after the Bharat Jodo Nyaya Yatra, Rahul ji himself will come. This will all happen before the 20th of March deadline. We are moving on that work. Congress party is very much serious about the elections in Andhra Pradesh. We are very clear that all the parties, Babu had an opportunity for special status, he compromised with it. Jagan had an opportunity for special status for Andhra Pradesh or special package for Rayalaseema. He compromised that opportunity. Therefore, there should be an opportunity given to Congress party. Congress party, whatever. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ చనిపోయింది అన్న వ్యాఖ్యలపైన రఘువీరారెడ్డి ఫైర్ అయ్యారు. కూనీలు చేసే వారు కూడా తమ పార్టీ గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. వాటి గురించి సమాధానం చెప్పే అవసరం లేదని ఆయన తెలిపారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రచారాన్ని అనంతపురం జిల్లా నుంచే ప్రారంభిస్తామని ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, మాణిక్యం ఠాకూర్, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో కలిసి ప్రచారాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమితో వచ్చేటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీని పూర్తిగా వ్యతిరేకించేటువంటి వాళ్ళతో మేము ఓపెన్ డోర్స్ తో ఉన్నాం, ఓపెన్ మైండ్ తో ఉంటాం. అది కాంగ్రెస్ పార్టీ విధానం. ఇదేదో ఆంధ్రప్రదేశ్ లోనో లేకపోతే ఒక జిల్లాలోనో చేసేది కాదు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సిడబ్ల్యూసీలో తీసుకున్నటువంటి నిర్ణయం, కాంగ్రెస్ ఇండియా కూటమితో కలిసి వచ్చే ప్రతి ఒక్కరితో కూడా వెళ్లాలని 20వ తేదీన కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు కూడా మాతో మాట్లాడుతూ ఉన్నారు. 20వ తేదీన ఒక సభ కూడా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మన రుద్రరాజు గారు. కాంగ్రెస్ పార్టీపైన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డిలపైన తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని చంపింది వాళ్ళిద్దరే అని ఆయన విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి లాంటి ముఠాలు కాంగ్రెస్ లో చాలా ఉన్నాయని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి అడుగులకు మడుగులు వత్తి ఆయన చనిపోయాక వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారన్నారు. వైఎస్ హయాంలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి కనీసం నియోజకవర్గంలో కూడా పర్యటించలేదన్నారు. రఘువీరారెడ్డికి తన గురించి ఏం తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. తాను కూనీలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి. నా మీద ఎక్కడ కేసులు లేవు, నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు. మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులకు మడుగులొత్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు, వాళ్ళల్లో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి. నా గురించి రఘువీరారెడ్డికి ఏం తెలుసు అని మాట్లాడతాడు. మా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి కూడా మా జిల్లాలో ఎప్పుడు కూడా నా నియోజకవర్గం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లాట్ కొనుగోలుకు శివబాలకృష్ణ భారీగా చెల్లించిన నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. శ్రీకృష్ణ నిర్మాణ సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన 2,70,00,000 రూపాయలను
సీజ్ చేశారు. బాలకృష్ణ ఇంకా ఏ సంస్థలలో పెట్టుబడులు పెట్టాడనే దానిపైన ఏసీబీ విచారణ చేస్తుంది. బినామీల పేర్లతో భారీగా ఆస్తుల కొనుగోలుపైన ఆరా తీస్తుంది. పలు నిర్మాణ సంస్థలలో పెట్టుబడులపైన ఏసీబీ దృష్టి పెట్టింది. బర్డ్ ఫ్లూ వైరస్ పైన నెల్లూరు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చాటగొట్ల, గొమ్మల దిబ్బ గ్రామాలలో వైరస్ నిర్మూలన చర్యలు చేపట్టారు. కోవూరు మండలంలో జాయింట్ డైరెక్టర్ బృందం పర్యవేక్షించింది. బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావిత గ్రామాలలో ప్రత్యేక శానిటైజేషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. రథసప్తమి వేడుకలు తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ మలయప్ప స్వామి వాహన సేవలలో అత్యంత ప్రధానమైనది గరుడ వాహనం. రథసప్తమి వేడుకలలో 3వ వాహనమైన గరుడల్వార్పై అధిరోహించిన స్వామి మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వజ్ర వైఢూర్యాలు ఒదిగిన ఆభరణాలతో శ్రీనివాసుడు తిరువీధులలో విహరించాడు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య శ్రీవారి గరుడ వాహన సేవ వైభవోపేతంగా సాగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి శనివారం సాయంత్రం 5:35 GSLV F-14 రాకెట్ ను ప్రయోగించనుంది. ఇప్పటికే ఈ రాకెట్ కౌంట్ డౌన్ ప్రక్రియను ఇస్రో చేపట్టింది. ఇస్రో చేపట్టే ఈ రాకెట్ ప్రయోగం ద్వారా వాతావరణ సమాచారాన్ని అందించే ఇన్శాట్ 3 DS అనే ఉపగ్రహాన్ని ప్రయోగించబోతుంది. GSLV సిరీస్ లో ఇది 16వ రాకెట్ ప్రయోగం కానుంది. భారీ ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలో నిలపడం కోసం ఇస్రో GSLV రాకెట్ ను ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగా 2274 కిలోల బరువు కలిగిన ఇన్శాట్ 3 DS ఉపగ్రహాన్ని GSLV F-14 రాకెట్ ద్వారా 2వ ప్రయోగ వేదికపై నుండి ప్రయోగించడానికి రంగం సిద్ధం చేసింది. సమగ్ర సమాచార వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపడుతుంది. సమాచార వ్యవస్థకు సంబంధించి అంతరిక్షంలో దాదాపు 23 ఇన్శాట్ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. అందులో కొన్నిటికి కాలం చెల్లడంతో వాటి స్థానంలో కొత్త ఉపగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఇస్రో ఈ ప్రయోగం చేపడుతుంది. వాతావరణంలో అంచనాలు, విపత్తుల సమయంలో ముందస్తుగా గుర్తింపులతో పాటు సముద్ర ఉపరితల పర్యవేక్షణకు, ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడానికి ఇన్శాట్ 3 DS సేవలు అందించనుంది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లో అన్ని ఫ్రీజ్ అయ్యాయి. పన్ను చెల్లించలేదన్న కారణంగానే అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, ఇందులో రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ ఈ విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చిన గంటలోపే ఆ పార్టీకి ఉపశమనం లభించింది. అకౌంట్లను పునరుద్ధరించినట్లు సమాచారం. కాంగ్రెస్ అకౌంట్లు ఫ్రీజ్ అయిన విషయాన్ని కాంగ్రెస్ నేత, పార్టీ కోశాధికారి అజయ్ మాకాన్ వెల్లడించారు. ఈ చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణించిన ఆయన న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అవినీతి పాలనలో దేశం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని అన్నారు ప్రధాని మోడీ. ఆ పార్టీ ఎప్పుడు దేశ భవిష్యత్తుపైన ఆలోచన చేయలేదని విమర్శించారు. ఇప్పుడు దేశం ఎంతో ధీమాగా ముందుకు దూసుకు వెళుతుందని చెప్పారు. బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తే ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా దేశాన్ని నిలబెడతానని ప్రధాని అన్నారు. आधे से अधिक आबादी को दशकों तक छोटी छोटी जरूरतों से दूर रखना का है, तरसाने का है. कांग्रेस का ट्रैक रिकॉर्ड सिर्फ एक परिवार के हित को देश और देशवासियों के हित से ऊपर रखने का है. कांग्रेस का ट्रैक रिकॉर्ड इतिहास. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లు అన్ని ఫ్రీజ్ అయ్యాయి. పన్ను చెల్లించలేదన్న కారణంగానే అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, ఇందులో రాజకీయ దురుద్దేశం కనిపిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ ఈ విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చిన గంటలోపే ఆ పార్టీకి ఉపశమనం లభించింది. అకౌంట్లను పునరుద్ధరించినట్లుగా సమాచారం. కాంగ్రెస్ అకౌంట్లు ఫ్రీజ్ అయిన విషయాన్ని కాంగ్రెస్ నేత, పార్టీ కోశాధికారి అజయ్ మాకాన్ వెల్లడించారు. ఈ చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణించిన ఆయన న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరో బల పరీక్షకు సిద్ధమయ్యారు. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రేపు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్షపైన చర్చ జరగనుంది. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలో బల పరీక్షకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత మార్చిలో కూడా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తన మెజారిటీని కేజ్రీవాల్ నిరూపించుకున్నారు. చలో ఢిల్లీ పిలుపు మేరకు రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. 4వ రోజు ఆందోళనలో పాలుపంచుకుంటున్న రైతులను భద్రతా బలగాలు అడ్డుకోవడం, టియర్ గ్యాస్ ప్రయోగం చేస్తుండటంతో పెద్ద ఎత్తున రైతులు పంజాబ్, హర్యానా సరిహద్దులోని శంభు, కనౌరి పాయింట్ల వద్దే ఉండిపోయారు. రైతులపై బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగంతో సుమారు
70 మంది రైతులు గాయపడినట్టుగా పాంతేర్ తెలిపారు. రైతులపై ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్స్ ను కూడా కేంద్రంతో జరిగిన చర్చలలో తాము మంత్రులకు చూపించామని అన్నారు. ఎంఎస్పీపై చట్టం, రుణాల మాఫీ, పెన్షన్లు, లఖింపూర్ కేరీ హింసాకాండలో బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్లపై చర్చించామన్నారు. కాగా చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఫిబ్రవరి 18వ తేదీన మరోసారి సమావేశం కావాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపున టోల్ వసూలు చేసే IHMCL ఫాస్టాగ్ కు భారీ షాక్ ఇచ్చింది. ఫాస్టాగ్ జారీ చేసే అధికృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించడం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్లు కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది. IHMCL పేర్కొన్న జాబితాలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, IDBI బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, SBI, ఎస్ బ్యాంక్ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. దాంట్లో PPBL మాత్రం లేదు. ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్, ఫాస్టాగ్లలో డిపాజిట్లు, టాప్అప్ల స్వీకరించవద్దని PPBLను RBI ఆదేశించింది. అయితే ఆయా ఖాతాలలో ఇప్పటి వరకు ఉన్న సొమ్మును అయిపోయేంత వరకు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. RBI ఆంక్షల నేపథ్యంలో IHMCL తాజా మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది. ఫాస్టాగ్ యూజర్లంతా RBI మార్గదర్శకాల ప్రకారం తమ KYC ప్రక్రియను పూర్తి చేయాలని IHMCL సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. మార్కెట్లు వరుసగా 4వ రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మన మార్కెట్లు కలకల్లాడాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 376 పాయింట్లు లాభపడి 72,427కు చేరుకుంది. నిఫ్టీ 130 పాయింట్లు పుంజుకొని 22,041కి పెరిగింది. సెన్సెక్స్ లో విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ఎన్టీ, మారుతి సుజుకి, టాటా మోటార్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, NTPC, SBI, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. రాజ్కోట్ వేదికగా భారత్తో జరుగుతున్న 3వ టెస్టులో ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతుంది. 2వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. గ్రీజ్లో బెన్ డకెట్ 133, జో రూట్ 9 పరుగులతో ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఓలీ పోప్ 39, జాక్ క్రాలే 15 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్, అశ్విన్ చెరో వికెట్ తీశారు. క్రాలేను అవుట్ చేసిన అశ్విన్ టెస్టులో 500 వికెట్ తీసిన 9వ బౌలర్గా అవతరించాడు. అంతకుముందు భారత తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ ఇంకా 238 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. 3వ రోజు తొలి సెషన్లో త్వరగా వికెట్లు తీయగలిగితేనే మ్యాచ్ పైన భారత ఆధిపత్యం దక్కించుకునేటువంటి అవకాశం ఉంది. ముందుగా భారత్ 326 పరుగుల స్కోర్తో ఓవర్ నైట్ 2వ రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా 112 పరుగులకు మాత్రమే జోడించి పెవిలియన్ కు చేరాడు. ఇక కుల్దీప్ ను అండర్సన్ అవుట్ చేశాడు. తొలి సెషన్లోనే భారత ఆల్అౌట్ కాకుండా రవీంద్ర, అశ్విన్, అదేవిధంగా ధ్రువ్ జురెల్ జోడీ ఇంగ్లాండ్ బౌలర్లను అడ్డుకుంది. 8వ వికెట్కు వీరు 77 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ అవుట్ కావడంతో భారత్ ఇబ్బందులు పడింది. చివరిలో బుమ్రా దూకుడుగా ఆడడంతో భారత్ స్కోర్ 445 పరుగులు చేరింది. ఇవి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.